పారిశుద్ధ్యం పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఎకో పార్కులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పార్కులో చెత్తను శుభ్రం చేసి స్వయంగా చెత్త కుండీలో వేశారు. స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికుడు ఎం నాగార్జునతో మంత్రి లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఏ ఊరు ఎక్కడ పనిచేస్తున్నావు అని మంత్రి ప్రశ్నించగా తాను మంగళగిరి 16 వార్డులో నివాసం ఉంటున్నానని 15 ఏళ్ల నుంచి పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నట్లు తెలిపాడు. కార్యక్రమంలో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. అవును సార్. అమ్మాయి అబ్బాయి అండి. అమ్మాయి 10th క్లాస్ అండి. అమ్మాయి పెద్ద అండి. అబ్బాయి చిన్నోడండి. వాడు క్లాసు 9th క్లాస్ సార్. అబ్బాయి చిన్నోడంటే ఒక సంవత్సరం తేడా సార్. బయటకు వస్తున్నారు పారిశుద్ధ కార్మికులు. కొంచెం శుభ్రమైంది మంగళగిరి చూస్తున్నా. శుభ్రం చేశారు అందరు కలిసి. తీసుకెళ్తాక బాగుండేది మాకు. ఇదేంది కదా అవసరం బయట పెట్టచ్చు కదా ఇంట్లో. మనలో మార్పు రావాలి. ప్రజల్లో చైతన్యం రావాలి సార్. చైతన్యం రావాలి. అవును, మార్పు రావాలి. సార్. ఎక్కువ పార్కులు ఏం చేస్తే బాగుంటుంది? ఎక్కువ పార్కు పిల్లలకి సండే వచ్చి పిల్లలు ఫుల్ అయిపోతారండి. ఇక్కడ ఫుల్ అయిపోయి బాగా ఎంజాయ్ చేసి వెళ్తారు సార్. ఇదంతా ఇప్పుడు ఎక్కడ వేస్తున్నారు? డస్ట్బిన్ ఇది వేస్తారా? బిన్ వేస్తామండి. సండే ఫుల్ అయిపోతుంది బాగా. సండే అంతా ఫుల్ అయిపోతుంది అన్నట్టు. ఇంకా పెట్టాలి. చాలా ఉంటుంది. ఉదయాన్నే అయితే రన్నింగ్ చేసేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. మున్సిపాలిటీని నెంబర్ 1 చేశాడు పారిశుద్ధ్యం. అంత పెద్ద పోస్ట్ ఉంటుంది. ఎవరైనా చెత్త రోడ్డు పైన వేస్తే కర్రీ తీసుకుని వచ్చి కొడతానని ఉంటుంది. అలాంటిది పెడదామంట. అంత బాగా అంటే ఒక ప్యాషన్ తో కమిట్మెంట్ తో బాగా చేశాడు ఆయన. అట్లా చేద్దాం, మనం కూడా చేసి చేద్దాం. కొన్ని రోజుల్లోనే మొత్తం మంగళగిరి విషయాలు మీకోసం సార్ బాగా కష్టపడుతున్నారు. ప్రజల కోసం సన్మానం చేసేదానికి ఫోడు కదా బట్ల ఏది బట్టలు. షుగర్ ఫ్యాక్టరీ కాదు కదా ఇంకా. మంచి పని అంటే పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. మా ఆవిడ కూడా మంచి వైఫ్ అండి. బాగా చూసుకునిద్ది, బాగా చేసి స్వర్ణాంధ్ర స్వచ్ఛ పొన్నూరు కార్యక్రమంలో భాగంగా పొన్నూరు పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా ఉంచాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ పుర ప్రజలకి పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో శనివారం పురపాలక సంఘం స్వచ్ఛాంధ్ర సేవా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ పొన్నూరు కార్యక్రమంలో ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్లాస్టిక్ రహిత పొన్నూరుగా తీర్చిదిద్దేందుకు పట్టణంలో వ్యాపారాలు, స్వచ్ఛంద సంస్థలు, పుర ప్రజలు పురపాలక సంఘానికి సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ పొన్నూరు నియోజకవర్గం సమన్వయకర్త వడ్రానం మార్కండేయ బాబు, పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ముప్పాల రమేష్ బాబు, అధికారులు, సిబ్బంది, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి శ్రేణులు, పుర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా తీసుకుని మీరు ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి క్లాత్ కావాలి. క్లాత్ కావాలి. ఓకే, వెరీ గుడ్. క్లాత్ థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవ ఈరోజు ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి చోట కూడా పర్యావరణానికి హానికర పూర్తిగా నిషేధిస్తున్నాం. ప్రజలందరూ కూడా దీనివల్ల వచ్చే అనర్థాలని మీరు అవగాహన చేసుకుని మీతో పాటు మీ తోటి వారిని కూడా ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ కానీ ప్లాస్టిక్ ని కానీ వాడకుండా మోటివేట్ చేయాల్సిన ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ సమావేశం ఉద్దేశించి మాట్లాడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దానిలో ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే పట్టణ ప్రజల్ని, వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులను కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఏ వ్యాపారమైనా చేయండి, చిన్నదైనా చేయండి, పెద్దదైనా చేయండి, మీరు చేసే వ్యాపారం దగ్గర మీరు ఉపయోగించే వస్తువులు రోడ్డు మీద పడేయకుండా
మీరు ఒక బిల్లు పెట్టుకొని ఆ వేస్టేజ్ దానిలో వేస్తే మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడు మేము ఈ 7 నెలల కాలంలో గణనీయమైన ప్రగతిని మేము సాధించాం మున్సిపాలిటీలో. ఎందుకంటే కమిషనర్ గారు ఇతర అధికారులు మున్సిపాలిటీ మొత్తం కూడా తిరిగి దాదాపు 53 పాయింట్స్ ఐడెంటిఫై చేశారు. రోజువారీ చెత్త వేసే పాయింట్స్ ని వాటిని ఐడెంటిఫై చేసి వాటిని ఇవాళ ప్రతి రోజు కూడా మున్సిపాలిటీలో చెత్త తీసే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. అలాగే రెండోది మన పట్టణంలో ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే డ్రైనేజ్. ఆ డ్రైనేజ్ ని కూడా బాగు చేయడానికి సిల్ట్ రిమూవల్ చేశారు. మిగతా ఈ మనం వాడిన వస్తువులు కాలువల్లో వేయకుండా ఎవరైనా మీరు ఏ వ్యాపారమైనా చేయండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ వ్యాపారం చేసే వాళ్ళు మీ దగ్గరికి ఇచ్చే కస్టమర్లు, నేను ఈ మధ్యన ఉత్తరప్రదేశ్ వెళ్తే ప్రతి చోట ఎక్కడ ప్లాస్టిక్ అనేది లేదు. టీ షాప్ వాడి దగ్గర నుంచి ప్రతి మట్టి కప్పులే. కాబట్టి నేను కోరేది ఏంటంటే మీరేదో ఇది మన హక్కు మున్సిపాలిటీ మనం ఏదో తాగి అక్కడ పడేసి వచ్చిన వాడికి ఇచ్చి ఒక టీ కప్ ఇచ్చి ఒక కప్ ఇచ్చి వాడుకున్న తర్వాత అది తీసుకొచ్చి రోడ్డు మీద వేయటం ఇది హక్కులాగా భావించద్దు. నేను కోరేది ఏంటంటే దయచేసి అటువంటి వాళ్ళు సహకరించకపోతే మున్సిపాలిటీ పరంగా చర్యలు తప్పవు. ఇదేంటంటే ఈ పట్టణం అందరిది, కొందరిది మట్టి కాదు. గత 5 సంవత్సరాలు ఏంటంటే పాలన అంటే దోపిడీ పైనుంచి కింద దాకా అదే. కానీ దాన్ని ఇవాళ మేము 7 నెలల కాలంలో ఈ పట్టణాన్ని మెరుగుపరచడానికి నిరంతరం అధికార యంత్రాంగం పనిచేస్తా ఉంది. దయచేసి సహకరించండి. ప్లాస్టిక్ ని వాడటం తగ్గించడం. మా పోస్టుల గురించి చెప్పారు. నేను అసలు ఫ్లెక్సీలు పోస్టులకి చాలా దూరం. దయచేసి నేను కూడా చెప్పేది ఏంటంటే మీరు ఎవరో ఫ్లెక్సీలు పోస్టర్లు వేయకపోతే చాలా సంతోషం. దయచేసి వేసే వాళ్ళు క్లాత్ ఇవన్నీ వేద్దాం, అంతేగాని ప్లాస్టిక్ మానేద్దాం మనం కూడా. ఎందుకంటే మనం చేసి చూపెట్టాలి. మీరు వేయకుండా ఉంటే ఏ నెలందరికీ సన్మానం చేద్దాం. ఇంకో రకంగా ఇప్పుడు శంకర్రావు గారు వచ్చి 5,000 ఇచ్చాడు. అట్లానే ఇంకేదైనా కార్యక్రమానికి ఉపయోగపడుతుందో మనం చూద్దాం. దయచేసి ఆ విధంగా కూడా మన కార్యకర్తలు కూడా ముందుకు రావాలని చెప్పి అందరినీ కోరుతూ ప్రజలు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలు ప్రభుత్వ వైద్యశాలను శనివారం పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ తనిఖీ చేశారు. వైద్యశాలలో రోగుల్ని అందుతున్న సేవల్ని సూపరింటెండెంట్ డాక్టర్ ఫిరోజ్ ఖాన్ ని అడిగి తెలుసుకున్నారు. వైద్యశాల ఆవరణంలో ఉన్న వాటర్ ప్లాంట్, మార్చురీ గది, పాత భవనాలని పరిశీలించారు. వైద్యశాల ఆవరణంలో పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని ఈ సందర్భంగా సూచించారు. కోర్టు గుమ్మం తొక్కకుండానే ప్రత్యామ్నాయ విధానాల ద్వారా వివాదాలు పరిష్కారం చౌకగా మరియు సత్వర న్యాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు గౌరవ న్యాయమూర్తి చీమలపాటి రవి అన్నారు. శనివారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ వి బాలమోహన్ దాస్ సెమినార్ హాల్లో ఏషియన్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సంస్థతో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ సంయుక్తంగా నిర్వహించిన ఒకరోజు కార్య శిబిరానికి చీమలపాటి రవి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కక్షిదారులందరూ కూడా వీలైనంత వరకు స్నేహపూర్వకమైన విధానాల ద్వారా ముఖ్యంగా చట్ట ప్రకారమైన ఆర్బిట్రేషన్ అనగా మధ్యవర్తిత్వం,
పద్ధతిలో కోర్టు వెలుపల వివాదాలని పరిష్కరించుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది, వర్సిటీ లీగల్ అడ్వైజర్ నరా శ్రీనివాసు, డాక్టర్ పి వెంకటరమణ, డాక్టర్ నుతకి సతీష్, డాక్టర్ ఎస్ చంద్రశేఖర్, డాక్టర్ జ్యోతి సంపూర్ణ, బివి చెన్నారావు, సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ అభిలాష్ గోపీనాథన్, ఇందిరా ప్రియదర్శిని లా కాలేజీ ప్రిన్సిపల్ నటరాజ్ మరియు తదితరులు పాల్గొన్నారు. Olden times, integrity, honesty. ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఇప్పుడు డిజైర్స్ ఎక్కువైపోయి, ఈగోస్ ఎక్కువైపోయి అది తగ్గిపోతున్నాయి. ఒక్కసారి ఈగో పక్కన పెడితే మనం సూపర్ స్టార్, మనమే పెద్ద ఇంటెలెక్చువల్. We should delete that ego from our mind. Egos will not give you anything. Ego will burn you. All this sugar, BP, and all, nothing. Sugar tinte sugar vastadi, uppu tinte BP vastadi. Bunny, that's myth. It's all egos. Ego will kill you. Egos will bring you BP, sugar. Avtara bane untadu. వైస్ ఛాన్సలర్ దగ్గర బాగా చెప్పారు, బాగా ఎదిగిపోతున్నారు, అతను నర్రా శ్రీనివాసరావు ఎదిగిపోతున్నాడు, మనం ఎదగలేదు. దిస్ విల్ స్పాయిల్ యువర్ మైండ్. వై నాట్ వీ షుడ్ ఫాలో నర్రా శ్రీనివాసరావు? వై కాంట్ ఐ ట్రీట్ హిమ్ యాజ్ ఎ రోల్ మోడల్? లెట్ మీ వాక్ ఇన్ హిస్ పాత్ వే. వై షుడ్ ఐ ఫీల్ జెలస్ అబౌట్ హిమ్? డోంట్ బీ జెలస్ అండ్ డోంట్ బీ హార్ష్ టు ఎనీబడి. లైఫ్ ఈజ్ షార్ట్, ఎంజాయ్ ద లైఫ్. ఇట్స్ అ కలర్ఫుల్ వరల్డ్. ఎంతో లైఫ్లో ఏదో ఎక్కడో ఉంటే తప్ప మన జర్నీలో తగలండి మనుషులు. ఆ ఉన్న షార్ట్ పీరియడ్లో వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి? వాళ్ళు మన బాధ పెట్టినా సరే, జస్ట్ ఇగ్నోర్ ఇట్. డెస్టినీ విల్ డిసైడ్, టైమ్ విల్ హీల్. బిలీవ్ దిస్. నౌ కమింగ్ టు దిస్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్. జోసెఫ్ Bentham said, a quote, an ounce of mediation is worth a pound of arbitration and ton of litigation. What the earlier speaker said, if you get a claim, or somebody comes to you with a problem, you always try to settle the matter then and there itself, amicably. That is nothing but alternative dispute resolution. If you drive the party to the court, the courts are flooded with cases. With the little infrastructure what we have, it is a very difficult to settle the dispute. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మంగళగిరి పట్టణంలో వేములపల్లి శ్రీకృష్ణ భవన్ సిపిఐ పార్టీ కార్యాలయం దగ్గర నుంచి నిరుపేదలతో కలిసి గౌతమ బుద్ధ రోడ్డు మీదుగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ వరకు అర్జీదారులతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులకి లబ్ధిదారులతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్, సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శులు యార్లగడ్డ వెంకటేశ్వరరావు, కంచెల్న కాసయ్య, మండల కార్యదర్శి జాలాది జాన్ బాబు, పట్టణ సహాయ కార్యదర్శి నందం బ్రహ్మేశ్వరరావు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇస్తానని చంద్రబాబు గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర ఇస్తే ఇది
బాత్రూమ్ కూడా సరిపోదని అన్ని రాజకీయ పార్టీలు విమర్శించినాయి. దాంట్లో తెలుగుదేశం పార్టీ కూడా ఉన్నది. తాము అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తామని ప్రతి ఎన్నికల బహిరంగ సభలో చంద్రబాబు గారు తెలియజేయడం అనేది జరిగింది. లోకేష్ బాబు గారు అయితే ఈ మంగళగిరి నియోజకవర్గంలో 20,000 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాను, తనను గెలిపించండి అని అడగడం అనేది జరిగింది. ఈ రోజున ఆ వాగ్దానాన్ని నెరవేర్చమని మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తాడేపల్లి, మంగళగిరి రూరల్, మంగళగిరి టౌన్, దుగ్గిరాల ప్రాంతాలకు సంబంధించినటువంటి నిరుపేదలు నిలువ నీడ కోసం ఈ రోజున కదంతపుత్తూరు మున్సిపల్ కార్యాలయం దగ్గరకు వచ్చి అర్జీలు సమర్పించారు. ఈ రోజు అర్జీలు సమర్పించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి అర్జీ కార్యక్రమాన్ని కమిషనర్ కార్యాలయం జరిగింది. ఈరోజు మన ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు నేను వస్తే పట్టాలు 2 సెంట్లు ఇచ్చి 4 లక్షలు ఇస్తానని చెప్పారు. కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టాల్లో 2 సెంట్లు ఇచ్చి 5 లక్షలు అని చెప్పి డిమాండ్ చేస్తుంది. లేదా ఆ విధంగా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ లోకేష్ గారు ఈ ప్రాంతంలో 5 ఏళ్ళు ఇళ్ల పట్టాలు ఇస్తా అన్నారు. కానీ ఈరోజు కొండ పోరంబాకులు, రైల్వే పోరంబాకులు ఎన్ని కలిస్తే కొన్ని వేల మంది ఉన్నాయి. ఈరోజు మనం ఎన్నో చూసాం. కుంభసాని చంద్రశేఖర్ ఎంపీ గారు ఈ రైల్వే పోరంబాకులో ఇళ్ల స్థలాలు అంటే చాలా కష్టమంటున్నారు. కానీ సింహాసన భూములు వేయమని ఆ రోజు ప్రభుత్వం ఇచ్చేసి దాన్ని తనకి స్థలం కేటాయించి వేరే స్థలాలు కేటాయించి మంత్రిమండలిలో వేరే చాటు ఇచ్చిన దాఖలు ఉన్నాయి. అందుకోసం ప్రభుత్వం రైల్వే పోరంబాకులు నివసించే వాళ్ళకి వేరే స్థలాలు కేటాయించాలని, అదేవిధంగా మరి కొండ పోరంబాకులు వేరే స్థలాలు కేటాయించి ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రాంతంలో ఉంది. అందుకోసం లోకేష్ బాబు గారు ఆ విధంగా ఆలోచన చేసి పరిశుభ్రమైన వాతావరణం గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతుందని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు. పెరింగిపురంలో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి దుకాణానికి వెళ్లి ప్లాస్టిక్ కవర్లు వాడరాదని, ప్రతి ఒక్కరూ కాటన్ సంచులు వాడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అలాగనే ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుంచి పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. సచివాలయ సిబ్బంది స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని, పాల్గొనకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో మండల అధికారులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ప్రాణాలు తీయొద్దు. ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు, కాపాడదాం. ఒక పంచాయతీలో గుంటూరు జిల్లా, గుంటూరు రూరల్ మండలం ఒక పంచాయతీలో 55,000 రూపాయలు డ్రా చేశారు. డ్రా చేయాలి. ఈవాది గారు, డిఎల్పిఓ గారు, ఎండిఓ గారు, ముగ్గురు కౌంటర్ సంస్థ. కానీ ఆ పంచాయతీలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమైన 2-3 అంశాలు తెలుసుకోవాలి. ఇదేదో ఎమ్మెల్యే గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసే కార్యక్రమం. ఇది ప్రతి గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామంలో ఉన్న సచివాలయ సిబ్బంది, ఒకవేళ పంచాయతీలో పనిచేసే కార్యదర్శులు, సిబ్బంది అందరూ కలిసి ఆ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, లేదా ఇంకేదైనా అవసరమైతే స్కూల్స్ కూడా ఇన్వాల్వ్ చేసి సర్పంచ్ గారు ముఖ్యంగా అందరినీ ఆర్గనైజ్ చేసి ఈ కార్యక్రమం చేయాలి. ప్రతి నెల 3వ శనివారం తప్పనిసరిగా ప్రతి గ్రామంలోనూ చేయాల్సిన బాధ్యత నేను అందరి మీద ఉంది. అది ఎక్కువ మంది నాయకులు నేను చూస్తున్నాను. మా తెలుగుదేశం వాళ్ళు మిగిలిన వాళ్ళ గురించి నేను మాట్లాడతాను కరెక్ట్ కాదు కాబట్టి నా చుట్టూ ఉండటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. నేను వచ్చినప్పుడు
ఇక నుంచి నేను ప్రతి వారం శుక్రవారమో శనివారమో ఆదివారమో టెలికాన్ఫరెన్స్ పెడతాను. అసలు మీ ఊళ్ళో జరిగిందా లేదా, ఎవరు పాల్గొన్నారు, వివరాలు కూడా సేకరిస్తాను. ఎందుకంటే అధికారులు పాల్గొంటున్నారా లేదా, సర్పంచ్ గారు చర్యలు తీసుకున్నారా లేదా, ఆర్గనైజ్ చేశారా లేదా, లేదంటే పంచాయతీ కార్యదర్శి ఎంపీడీఓ కూడా చెబుతున్నాను, ఈఓ చెబుతున్నాను. ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు నారాయణ మూర్తి, కొమ్మూరు కనకారావు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జై జగన్ అనే అకౌంట్ తో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అబద్దపు ప్రచారాలతో పోస్టులు క్రియేట్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరారు. ఈ రోజు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. కొత్తగా నాలుగు సినిమా వచ్చింది, లంజా కొడుకు కదని చెప్పి చెప్తా ఉంటాడు యూట్యూబ్. ఆ పోస్టర్ పెట్టారు. ఈరోజు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యంత జుగుప్సాకరంగా మార్ఫింగ్ చేసి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఫోటోలకి జగన్మోహన్ రెడ్డి గారు తలకాయ పెట్టి అనేక రకాలుగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా అత్యంత నీతిమాలిన విధంగా ఇట్లా తాలిబాన్ యొక్క ఆ ఫోటోని జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ ని అటాచ్ చేస్తూ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేస్తా ఉన్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, సూపర్ 6 హామీలని ప్రశ్నిస్తూ మా పార్టీ సానుభూతి పనులు కానివ్వండి, లేదంటే సోషల్ మీడియా వర్కర్స్ కానివ్వండి, వాళ్ళు ఏదైనా పోస్ట్ పెడితే, ఏదైనా ప్రశ్నిస్తే సోషల్ మీడియా వేదికగా వాళ్ళ మీద 111 సెక్షన్ అని ఇంకోటని అత్యంత దారుణమైన సెక్షన్లు పెట్టి హింసించే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్ళడం, కొట్టడం, రాష్ట్రం అంతా ఆ పోలీస్ స్టేషన్, ఈ పోలీస్ స్టేషన్, ఇక్కడ నుంచి ఇంకో దగ్గర అట్లా అటు ఇచ్చాపురం దగ్గర నుంచి ఇటు అనంతపూర్ వరకు తిప్పుతా అనేక రకాలుగా హింసించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దాంతోపాటు మనం చూసాం ఇవాళ పోచాన్ గారిని ఎట్లా తీసుకెళ్లి ఎలా హింసించారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, దీంతో పాటు ఇంకొక పోస్ట్ కూడా ఇవాళ పెట్టారు. ఇదిగో నాని సినిమా ఏదో వస్తే ఆ సినిమా సంబంధించి పెట్టి ఈ వివేకానంద గారి హత్యతో ముడిపెడుతూ దాన్ని వక్రీకరణ చేసి లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా అబద్ధ ప్రచారం, అసత్య ప్రచారం, సత్యదూరమైన ప్రచారం ఏదైతే చేస్తా ఉన్నారో వీళ్ళు చేసేవాళ్ళని కఠినంగా ఆ శిక్షలు ఏదైతే ఉన్నాయో సెక్షన్లు ఉన్నాయి, వీళ్ళు కొత్తగా పెట్టాల్సిన అవసరం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనతో ముందుకు వెళ్తున్నామని వెల్లడి. గుంటూరులో వేడెక్కిన రాజకీయాలు. మేయర్ పదవి రాజీనామా చేసిన కావటి మనోహర్ నాయుడు కమిషనర్ వేధించాడంటూ కంటతడి. జిల్లా పరిషత్తులో సరికొత్త రాజకీయాలు ఆరంభం. స్టాండింగ్ కమిటీలు సర్వసభ్య సమావేశం అర్ధాంతరంగా వాయిదా. జిల్లా జైలులో పోసాని కృష్ణమురళిని పరామర్శించిన వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మనోహర్ రెడ్డి ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.